తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. కోడి చెరువు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోడి చెరువు పైన జరిగిన అక్రమాలలో చాలా అక్రమాలు ఉన్నాయి. ఇందులో దాదాపు ఒక 5-6 అధికారుల పాత్ర చాలా దట్టంగా ఉన్నది. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను జూన్ నెల 22వ తారీఖున లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది. మరి నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు, నేను ఇచ్చినటువంటి డాక్యుమెంటేషను అంతా కూడా పరిశీలించినటువంటి లోకాయుక్త హానరబుల్ లోకాయుక్త ఈరోజు మరి వాయిదా వేసిండ్రు. ఈరోజు వాయిదా జరిగింది దీనిపైన. మరి ఈ వాయిదాలో నేను ఎక్కడెక్కడ ముఖ్యంగా ఎవరెవరు ఇందులో అక్రమాలకు పాల్గొన్నారు, ఒకటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, రెండవది రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ చేవెళ్ళ డివిజన్ రంగారెడ్డి, తహసీల్దార్ శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా, సబ్ రిజిస్ట్రార్ శంకర్పల్లి మరి రంగారెడ్డి జిల్లా, మరి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీషియల్స్ రంగారెడ్డి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, వీళ్ళందరి పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన. ఈరోజు నేను ఏవైతే నా వాదనని వినిపించినో వాటి యొక్క కొన్ని ముఖ్య అంశాలు మరి రెండు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలుసుకోవాలని మీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిబంధనలను విరుద్ధంగా డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ చేసారు నంబర్ 1. కాబట్టి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ పైన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో సెక్షన్ 82 ప్రకారం జిల్లా రిజిస్ట్రార్ చర్యలు తీసుకునే వ్యక్తి లేకుండా, సంతకం లేకుండా చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై సంబంధిత సబ్ రిజిస్ట్రార్పై ఐజీ కార్యాలయం విచారణ జరిపించాలని నంబర్ 1. అంటే ఈరోజు వాళ్ళు లేకుండా వేరే పర్సన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ ఆధారంగా చెరువును వ్యవసాయ భూమిగా చూపుతూ రెవెన్యూ రికార్డులలో మిటేషన్ విడతల వారీగా చేసిన మండల తహసీల్దార్పై చర్యలు చేపట్టాలి. తోలుట చెరువును వ్యవసాయ భూమిగా పట్టా చేసుకున్న డాక్యుమెంట్లో హద్దులు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను సర్వే నంబర్ 708లోని సర్వే చెరువు పక్కన ఉన్న 709 సర్వే నంబర్ను చూపాడు. అంతేకాకుండా అక్కడ 708 చెరువును తన భూమిగా చెప్పుకున్నాడు. ఇది డాక్యుమెంటేషన్. అంతేకాకుండా 707 చెరువు కట్ట ఇది ప్రభుత్వ భూమి, దీనిని వదిలేసి పక్కన ఉన్న 684ను 84 చూపించిండు. అక్కడ కూడా 707లోని ప్రభుత్వ భూమిని పవన్ కళ్యాణ్ భూమి అంటూ క్లెయిమ్ చేస్తున్నాడు. డాక్యుమెంట్లో 10 ఎకరాలు ఒకటే డాక్యుమెంట్ ఉంటుంది, కానీ మ్యుటేషన్ కూడా ఒకటేసారి జరగాలి. అయితే ఇందులో దరఖాస్తు ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ 4 దరఖాస్తులు ఉంటాయి, 4 మ్యుటేషన్లు ఉంటాయి ఒక డాక్యుమెంట్. ఇది ఎంత సాధ్యం అంటే దీని కథ చెప్తా. వేరే వారికి అమ్మితే సర్వే నంబర్ సబ్ డివిజన్ అవుతుంది, కానీ పవన్ కళ్యాణ్ కొన్నా అని చెప్తూ కొన్నట్టు సంతకం లేని డాక్యుమెంట్లో 4 సార్లు శంకర్పల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో మిటేషన్ చేసినట్టు రికార్డులు స్పష్టంగా చూపెడుతున్నాయి. ఇగో ఈ రికార్డులన్నీ కూడా దీనికి పొందుపరిచిన. ఓకేనా? తహసీల్దార్ మిటేషన్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ దరఖాస్తు 4 సార్లు చేసి ఉండాలి. ఓకేనా? 4 దరఖాస్తులు అని ఉండాలి. 4 నోట్ ఫైల్ అక్కడ ఉండాలి. నోట్ ఫైల్స్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. 4 సార్లు అప్లై చేయుట, ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా అక్కడ వాళ్ళు చేయి ఉండాలి. తనకు తానే సబ్ డివిజన్ ఎలా చేసుకున్నాడు, సబ్ నంబర్స్ ఎట్లా ఇచ్చుకున్నాడు, అందులో డాక్యుమెంట్లో సంతకం లేదు, హద్దుల్లో ప్రభుత్వ భూములను కలుపుకున్నారు. తహసీల్దార్ మిటేషన్ ఎలా చేశాడు, మళ్ళా ఖాతా నంబర్ 2 ఇచ్చాడు. అంటే పవన్ కళ్యాణే ల్యాండ్ గ్రాబర్ అని అమ్ముడుపోయారు. వీళ్ళు విచారణ జరిపించాలి. అంటే అధికారులందరూ కూడా అందులో ఎదిపోయినరు. అంత నీట్గా ల్యాండ్ కబ్జా అనేది కనబడుతుంది. ఇది రెవెన్యూ ల్యాండ్ రికార్డ్ ట్యాంపరింగ్ కింద వస్తుంది. చెరువులో మళ్ళీ ఇంకో తప్పు, చెరువులో బోర్ వేశారు. ఇవాళ అదే అడిగింది, బోర్ వేసిండ్రా అని అడిగినారు లోకయుక్తాలు. బోర్ వేసిండ్రా అని చెప్పింది. అంటే చిన్న విషయం అన్నట్టుగా హైడ్రా రంగనాథ్ గారు చెప్పినారు. ఇది చిన్న విషయమో కాదో ఇప్పుడు తేలుతుంది. ఇది చెరువులో బోరు వేశాడు, ఫెన్సింగ్ వేసిండు, మట్టి పోసిండు, చెరువును 2 భాగాలుగా విభజించిండు. ఇది ముమ్మాటికి వోల్టా చట్టం 2022 ఉల్లంఘనే అవుతుంది. ఈరోజు ఎవరైనా చెప్తారు, ఎక్కడైనా నేను ఏదైనా కేసు పెట్టినా
వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరి ఇది వాళ్ళ భూములు ఏమున్నా కానీ నేను చట్టపరంగా విచారణ చేయాలని చెప్పిన, ఏదున్నా నేను డాక్యుమెంటేషన్ అవేవి లేనిది కూడా నేను మాట్లాడాను. కాబట్టి ఇది చట్టమే తేలవాలి అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఇది వాల్టా చట్టం కిందకి వస్తుంది. ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారి ఎందుకు కేసు పెట్టలేదు పోలీస్ స్టేషన్లో? ఇరిగేషన్ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలి. కోడి చెరువును ఎవ్వరు తవ్వారు నంబర్ 1. అందులో నీళ్లు ఎక్కడి నుంచి తెస్తుండ్రు? చెరువు పట్టా ఎలా చేసుకున్నారు? చెరువు అని ఫైనల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా, రంగనాథ్ చెప్పాలి. చెరువు అధికారులు ఫైనల్ చేశాక వ్యవసాయ భూమిని పట్టా ఎలా వచ్చింది? కేవలం పవన్ కళ్యాణ్కు రంగనాథ్ గారు మొత్తం మూడిగం చేస్తున్నట్టుగా కనబడుతుంది, తొత్తుగా మారి. అసలు సర్వే చేయలేదు, అధికారులు చెరువు విజిటింగ్ చేయలేదు. రంగనాథ్ మాత్రం అంతా క్లియర్ అని ఈరోజు తెలంగాణ జాతి సంపదన మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా దోచిపెడతారు, ఇక్కడైనా దొరికిపోయిండు, ఏ విధంగా దోచిపెడతారు అని చెప్పేసి ఈరోజు నేను ఈ నా వాదనను వినిపించడం జరిగింది. ఇవి నేను చెప్పినటువంటి అంశాలు. దీనికి గల సాక్ష్యాలు ఈరోజు ఇగో 4 పాస్ పుస్తకాలు 4 సార్లు ఇచ్చినాయి. ఏ విధంగా 4 డాక్యుమెంట్స్ ఇస్తారు ఒక సర్వే నంబర్కు. ఇగో ఇది ఒకటి, ఇంకో ఇదొక డాక్యుమెంటు, ఇదొక పాస్ పుస్తకం. ఇది ఖాతా నంబర్ 610004, అదేందా సర్వే నంబర్ 706/1. ఇది ఇన్నేసుకుంటూ 3 ఎకరాల 14 గుంటలకు ఒక ఖాతా నంబర్. ఓకేనా, ఇది నంబర్ 1. ఇంకోటి ఇదే సేమ్ ఖాతా నంబర్ 61,004. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఇచ్చిండు? సేమ్ 3.14 ఎకరాలు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇగో వాళ్ళ జన్వాడ. ఇక్కడ ఇంకోటి పాస్ పుస్తకాలు, మ్యుటేషన్ 4 సార్లు ఎట్లా చేస్తారు చెప్పండి? ఇగో ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. ఇగో ఇది మళ్ళీ మ్యుటేషన్. 4 సార్లు 4 పుస్తకాలు ఇచ్చిండ్రు. ఇది ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు? ఇది 3.3 ఎకరాల 4 గుంటలకు ఇచ్చిండ్రు ఒక డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ 3 ఎకరాల 14 గుంటలు, ఇంకో డాక్యుమెంట్ 3 ఎకరాల 14 గుంటలు, ఇంకో డాక్యుమెంట్ 3 ఎకరాల 4 గుంటలు. 3 ఎకరాలు అంటే మొత్తం 3 ఖాతా నంబర్లు 4 ఇచ్చాను మొత్తం. అదేందా 4 ఖాతా నంబర్లు ఇచ్చాను. సరిహద్దులు వేరు. ఇగో ఇంకోటి 3 ఎకరాల 12 గుంటలు. ఓకేనా, 3 ఎకరాల 12 గుంటలు అంటే ఈరోజు ఇవి 4 ఖాతా నంబర్లకు 3 దాదాపు 10 ఎకరాలు. 10 ఎకరాల దానికి నువ్వు ఒకటే ఇవ్వాలి. కానీ ఈరోజు 2 ఏ విధంగా ఇస్తావు? సేమ్ ఖాతా నంబర్ 61,004. అదేందా ఇక్కడ నీట్గా దొరికిపోయింది. అంటే సర్వే నంబర్లు వాళ్ళు విచారణ గిన చేస్తే వీళ్ళందరూ పోతారు. ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవన్నీ కూడా విషయాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇవెవ్వరు కూడా తప్పించుకునే అవకాశం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే 101% వీళ్ళందరూ కూడా చిక్కిపోతారు. ఈరోజు వాళ్ళు అదే బయటికి ఈయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు కదా అంతా రియలే అనుకుంటున్నారు. ఈరోజు హైడ్రా కమిషనర్ చెప్తున్నా వాళ్ళు ఏం జరగలేదు. అర్థమైందా? అంతా చాలా స్పష్టంగా ఉన్నది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. ఈరోజు నీట్గా వాళ్ళు కంప్లీట్గా ఇందులో దొరికిపోయింది, తప్పించుకునే అవకాశం లేకుండా వాళ్ళే చిక్కుకున్నారు. అర్థమైందా? ఈరోజు నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు నా యొక్క వాదనలో నేను ఇది చేసుకుంటూ నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ వీళ్ళు ఏమేమి తప్పిదాలు చేసిండ్రు, ఎక్కడెక్కడ వీళ్ళు ఇది కబ్జా పెట్టడానికి ఎక్కడ ఇది చేసిండ్రు అని చెప్పి అంతా కూడా నేను బాజాబ్తా చెప్పడం జరిగింది. ఇగో ఓకేనా. ఇందులో కొన్నోని సంతకం పెట్టకుండా కొన్నట్లు ఎలా డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతుంది? రంగనాథ్ చట్టంలో ఇలా సంతకం లేకుండా కొన్నట్టేనా? అర్థమైందా? ఇవన్నీ లేదు. కొన్నోడి సంతకం పెట్టకుండా కొన్నట్టు ఎలా డాక్యుమెంట్ చెల్లుబాటు అవుతుందో మరి వాళ్ళే చెప్పాలి. కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషను ఎంఆర్ఓ వీళ్ళు ఎవడెవడు చేసిండ్రు, ఎట్లెట్లా చేసిండ్రు అవన్నీ కూడా బయటకు వస్తాయి. అందరూ కూడా ఇరుక్కపోతారు. రేపు ఖచ్చితంగా వీళ్ళపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకోవాలి కూడా. ఇసొంటోళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఈ వీడియోను మీరు
షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇందులో ఉన్న విషయాలు నేను చెప్పినవి అన్నీ కూడా చట్టపరంగా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదు. ఈరోజు ప్రభుత్వ భూమి కాపాడబడాలి, ప్రభుత్వ చెరువులు కాపాడబడాలి అనే ఆలోచనతోని ఈరోజు తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసుకొని ఇష్టానుసారంగా మరి ప్రభుత్వ పెద్దలే మరి కంచెనే ఈరోజు చేను మేస్తున్నట్టుగా మరి ఇక్కడ భూములను ఇష్టానుసారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తుడు. వేరేలో సామాన్యుడు పోతే నిజంగా అన్నున్నా కానీ వాళ్ళ పాస్ పుస్తకాలు ఇవన్నీ ఎంతో సతాయిస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నున్నా కానీ ఇక్కడ ఒక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు 4 పాస్ పుస్తకాలు ఇస్తారు. ఒకటే ఖాతా నంబర్ మీద 4 పాస్ పుస్తకాలు ఇస్తారు. 4 సార్లు ఏ విధంగా ఇస్తారు? కాబట్టి దీని నోట్ ఫైల్ ఉండాలి, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఏ చట్టం ప్రకారం ఇచ్చిందనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. హద్దులు ఏం చూపించిండ్రు, దాన్ని మళ్ళొకసారి ఇరిగేషన్ వాళ్ళు ఆ చెరువును మొత్తం విజిటింగ్ చేసి దాన్ని మొత్తం సర్వే చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నిజంగా ప్రభుత్వం భూమి లేకుంటే ఆయన చెరువా అనేది ముందు చట్టమే తేలుస్తుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.